ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మన ఆత్మతో ఉంది కనుకనే మనం సజీవ లెక్కలో ఉండగలిగినాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావా? అదే ఆయన ఇచ్చిన కృప. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో ఉండగలిగావా? ఆయన ఇచ్చిన కృపే. ఆమేన్. ఆయన కృప లేకపోతే మనం ఏమి కాం. ఆమేన్. మనం జీరో అండి, ఆయన హీరో. ఆమేన్. హల్లెలూయా. మన హీరోనే మనం ఆరాధించాలి, మన హీరోనే మనం కనపరచాలి. ఆమేన్. నీ హీరో ఎవరు? ఆమేన్. ఎవరు? ధైర్యంగా చెప్పు, నా హీరో యేసు. ఆమేన్. హల్లెలూయా. ఆయన్నే నేను వెంబడిస్తాను, ఆయన నేను ఫాలో అవుతాను. పౌలు అంటాడంటే, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నట్లుగా నువ్వు నన్ను పోలు నడుచుకోమంటాడు. దాని అర్థం ఏంటో తెలుసు మీకు? మనం పోలు నడుచుకోవడం కాదు. పౌలు చెప్తుంది ఏంటంటే, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తుని పోలు నడుచుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పౌలు ఇదే అధ్యాయంలో 13వ వచనం ఏంటంటే, జాగ్రత్తగా ఉందాం. 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నేను సమస్తమును చేయగలను. ఆ మాట మనకి నేను సమస్తం చేయగలిగాననే ఒక పాజిటివ్ వైబ్ ఇస్తూ ఉంటుంది. కానీ కాదు, పౌలు చెప్తుంది అది కాదు. నేనేమీ చేయలేను. దాని అర్థం అది, నేనేమీ చేయలేను. కానీ నాలో ఉన్నవాడు ఆయన బలవంతుడు కనుక నేను సమస్తం చేయగలుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనకున్న ఆధిక్యత ఏంటంటే, ప్రభు మనలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడిగా ప్రభు మనలో ఉన్నాడనే అది మర్చిపోకుండా దేవుని మహిమపరుస్తూ దేవునికి మహిమిస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని కనపరుస్తున్నాడు. మనం దేవుని కనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రభువుని నమ్ముకున్న మొదలుకొని నేను ప్రభువుని మహిమపరచడం నేర్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆఖరి వరకు అలాగ ఉండేలాగా మీరు అందరూ కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా ఏమంటాడంటే, దావీదుకి తెలియదా గొలియాతు బలవంతుడని? తెలుసా తెలీదా? తెలుసండి, దావీదుకి తెలుసు. కానీ దావీదుకి తెలిసిన మరో విషయం ఏంటంటే, తను అభిషిక్తుడు కనుక, ఆత్మపూర్ణని దేని వాక్యం రాయబడి ఉన్నది. అని ఆత్మపూర్ణుడు కనుక నాలో ఉన్నవాడు ఈ గొలియాతు కంటే గొప్పవాడని ఆయన తెలుస్తున్నాడు. ఆయనకి ఏంటంటే ఎలా తెలుసు అంటే, అనుభవపూర్వకంగా తెలుసు. ఎవరితో చెప్తే తెలిసింది కాదు దావీదుకి ఎలా తెలుసు అంటే తన అనుభవం. ఆ యొక్క సింహాన్ని ఆయన చంపేయడం ఒట్టి చేతులతో, తర్వాత ఎలుగుబండిని చంపేయడం, అది నా శక్తి కాదు, అది దేవునిదని దేవునికి మహిమనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుచేత ఆ శక్తి చేత నేను ఈ గొలియాతును హతమార్చగలను అని దేవుని మహిమపరిచాడు. దావీదు తను తాను మహిమపరచుకోవాలనుకున్నప్పుడల్లా ఓడిపోయాడు. దేవుని మహిమపరిచినప్పుడల్లా దేవుడు అతను ఘనపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోనండి. ఆమేన్. దేవునికి మహిమని కూడా నేర్చుకోనండి. ఆమేన్. అప్పుడు మీ జీవితంలో సంతోషభరితంగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కొన్నాటికి మన జీవితంలో ఈ లోకంలో మనము ప్రతిఫలం పొందకుండా ఉండటం మంచిది. ఆమేన్. హల్లెలూయా. ముందు పూర్వం ఉన్న భక్తులందరూ దేవుడు వాగ్దానం చేసిన అన్నీ పొందుకోలేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ కొరకు ఆయన రాజ్యంలో ఆయన బహుమానాలు ఇవ్వడానికి ఆయన జీతము తీసుకొని వస్తున్నాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు నమ్మదగినవి. ఆమేన్. అందుకే అందరూ లేచి నిలబడి మనము ఆయనను మహిమపరుస్తూ ఆయననే చూస్తూ, ఆమేన్. హల్లెలూయా, మన బ్రతుకంతా ఆయనను నింపుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఆమేన్. ఆయనకు ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇద్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. సహోదరులు రాజుగారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి మన దేవుడు బలమైన దేవుడు అని ఒప్పుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి ఏకీభవించి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవ, సర్వకృపానిధి యేసయ్యా, నీ కొందనాలు ప్రభా. ఇదిగోనైనా ప్రభా, గడిచిన దినములన్నీ నీ కృపావాత్సల్యతను కాచి కాపాడి మరో ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, సహాయం చేయండి ప్రభా. రావాల్సిన వారిని కూడా త్వరగా తోడుకుని సన్నిధి తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను కొంత సమయం నీ సన్నిధినైనా ఆత్మతో సత్యంతో నీ సన్నిధిని గడపాలని ఆశ కలిగి వచ్చినాం ప్రభా. మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా.
ఇదిగోనైనా ఈ యొక్క స్థలంలోనైనా నీ సన్నిధిని కృమ్మరించినైనా ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించమని అడుగుచున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ప్రత్యేకంగానైనా మా స్తుతులపై ఆసీనుడివై ప్రభా, మా ఆరాధనైనా అంగీకరించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఎటువంటి అవాంతరాలు రాకుండా మరి టెక్నికల్ టీంని కానీ అన్ని విషయాల్లో సహాయం చేయండి, నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నన్ను నడిపించిన నీ దాసుని అభిషేకించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలైనా. ఇదిగో నా గొప్ప స్వరంతోనైనా నీ సన్నిధిని అభిషేకించినైనా నిన్ను గణపరచుండగా నేను మహింపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలైనా. ఇదిగో నేను నీ వాక్యం అందించిన నా దాసులను కూడా ప్రత్యేకంగా అభిషేకించినైనా మాకు ఏది అవసరమో నాది సూటుగా మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఇదిగో నాయన ఉదయకాల సమయం అందరూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ కోడికని నాయన ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన నీ కృప చేత దీవించి ఆశీర్వదించి బలపరిచి కనపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దావీదును బలపరిచిన దేవుడు నీలోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. Elohim, 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 Elohim. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. సమస్తములో నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తములో నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసారా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్వోలాం, 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 ఎల్వోలాం. అల్ఫా ఒమేగావు, నిత్యుడైన దేవుడవు. ఆమేన్. అల్ఫా ఒమేగా మన దేవుడు, నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేసావు, నిబంధనని స్థిరపరచావు. నిత్య నిబంధన చేసావు, నిబంధనని స్థిరపరచావు. నిన్నానేడు రేపు మారని దేవుడవు నీ. అవునండి. నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యకే హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్ షడాయ్, 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 ఎల్ షడాయ్. పోషించు దేవుడవు, దుర్గము నీవు. పోషించు
దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు, రెక్కలపై మోసివాడ, రక్షణ శృంగము నీవేగా, రెక్కలపై మోసివాడ, రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చేవాడ, నీ మాటున దాచేదే. ఆయన నిన్ను దాస్తున్నాడు, ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. అడోనాయ్ 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 అడోనాయ్. ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభు నీవే, ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభు నీవే, సర్వాధికారి నీవేగా, సకల జనులకు ప్రభు నీవే, సర్వాధికారి నీవేగా, సకల జనులకు ప్రభు నీవే. నీవే మాకు ప్రభువు, నీవే యజమానుడము, నీవే మాకు ప్రభువు, నీవే యజమానుడము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా హల్లెలూయా. మన దేవునికి మహిమనిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇహలోకదు బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిని వచ్చి వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోకదు బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిని వచ్చి వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవు గాక వేరే ఆశ నాకు లేనే
ఆమేన్. నీవు గాక వేరే ఆశ నాకు లేనే లేదు, నిత్యం నీపై ఆనుకొని నిత్యంతగా సాగెదను, నిత్యం నీపై ఆనుకొని నిత్యంతగా సాగెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలే అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నేను చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలే అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నేను చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. అర్పిందాం. కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను ధైర్యంగా చెబుదాం. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయెత్తారు కదా హల్లెలూయా అన్నప్పుడు ఆ చేయి దేవుడు విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. నీ చేయి విడిచిపెట్టిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన బలమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను కొని ఆరాధిద్దాం, ఆయన ప్రేమిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 నీ పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించు. ఆరాధన ఆరాధన
ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతును ఆసక్తితో. ఎబెనెజరే ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు యేసు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన నువ్వు దేవుని ఆరాధించినట్లుగా సంపూర్ణ సమర్పణతో దేవుని ఆరాధిద్దాం. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా యేసు, నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధించు ఆసక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. అవునయ్యా ఆరాధన 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 ఆరాధన. హృదయము తెరిచి ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభుని ఆరాధిద్దాం. మనసారా ఆరాధించండి, నీ దేవుణ్ణి ఆరాధించు. ఇది గొప్ప ధన్యత నా ప్రియమైన సహోదరి సోదరుడు. ఇది అలవాటు ప్రకారంగా దేవుని సన్నిధికి రావడం కాదు, కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించు. ఆయన నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. రబాల షమా. ఆయన మన మధ్యన ఉన్నవాడైనా. ఓ రబాదరాల మామ. గొప్ప దేవుడిని ఆరాధించి ధన్యతించు. రెండు చేతులు చాచి ఆ సుందరుని 10,000లో సుందరుని ఆరాధిద్దాం. 10,000లో
అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయము నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయము తల్లి తండ్రుల కన్నను బంధు మిత్రుల కన్నను తల్లి తండ్రుల కన్నను బంధు మిత్రుల కన్నను ప్రేమించే నాకై నీలచే స్నేహితుడా ప్రాణనాథుడా ప్రేమించే నాకై నీలచే స్నేహితుడా ప్రాణనాథుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా హల్లెలూయా హల్లెలూయా నా స్నేహితుడా నన్ను ఎన్నడూ విడవని దేవా నిన్ను ఆరాధిద్దాం మన దేవుని ఆరాధిద్దాం మన మంచి స్నేహితుని ఆరాధిద్దాం ప్రాణము పెట్టిన స్నేహితుని ఆరాధిద్దాం హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను ఎల్ రోహీ నన్ను చూచే దైవమా ఎల్ రోహీ నన్ను చూచే దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను యెహోవా రాఫా స్వస్థపరచు దైవమా యెహోవా రాఫా స్వస్థపరచు దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నా దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును
పొగడెదను. యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దైవమా. యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దైవమా. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించండి, చెప్పిన విధంగా ఆరాధించండి. ఓ నిన్నే ఆరాధింతు, నా బ్రతుకు దినములన్నీయు నిన్నే, నా తండ్రి నిన్నే ఆరాధింతు. అయ్యా మహిమను నీకే ఎత్తును తండ్రి. నా బలమా, నా దుర్గమా, నన్ను దాచేవాడా, నన్ను నడిపించుచున్నవాడా, నిన్నే 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 ఆరాధింతును యేసయ్యా. నా ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. మనసారా ప్రభుని ఆరాధించండి. ఓ ప్రభుని ఆరాధించండి. నిశ్చయముగా ప్రభు మన మధ్య ఉన్నాడు, ఆయన ఆరాధించండి. ప్రభు ఇక్కడ ఉన్నాడని విశ్వాసంతో ప్రభుని ఆరాధించండి. ఆయన ఎదుట సాగిలపడండి, ఓ ఆయనను పూజించండి. ఓ రబదరే సిదరలేరేలే, నీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు ఆరాధన అయినా, నిన్ను కనుపరుచున్నా. నేను ఈ సంఘం నీది నైనా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ రక్తము చేత మమ్మల్ని కొన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవునికి ఒక రాజ్యంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీ రాజ్య స్థాపన కొరకు త్వరలో రాబోచున్నది నీకు వందనాలు ప్రభా. నీ రాకకై నా ప్రభా ఈ నీ సంఘం ఎదురు చూస్తుంది నాయనా తండ్రి. నీ బిడ్డలను ఒక్కొక్కరిని అభిషేకించి బలపరిచి నడిపించమని అడుగుతున్నాను. ఆత్మలో నూతన పరచమని అడుగుతున్నాను. నూతన ఉత్తేజము, నూతన నా ప్రభా బలముని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రం. నీ దాస్తునిగా నా ప్రభా తని నా ప్రభా నీ బిడ్డల తరపున విజ్ఞాపన చేస్తున్నాను. నీ బిడ్డలను దీవించమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఏడంతల ఆత్మ బలము చేత నా ప్రభా నీ బిడ్డలను దర్శించమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ తండ్రి ఈ సమయంలో నా ప్రభు నీ దాసుడు నీ తరపున నిలబడి వచ్చిండగా నా ప్రభా నీ దాసును మరుగుపరచండి నాయనా. నీవు మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన. నీ మాటల చేత మా హృదయాలను నింపి నా ప్రభా నీ కొరకు నా ప్రభా నమ్మకంగా జీవించడం మాకు నేర్పించమని అడుగుతున్నాను. మా కొరకు జీవితము తీసుకొని వస్తున్న తండ్రి నాయన, నమ్మకంగా జీవించుట ఎలా జీవించాలో మాకు నేర్పించమని, నీవే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొని వచ్చినాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. అదే సంతోషంతో పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? గత వారము మనం నేర్చుకున్న వాక్యం గుర్తుందా మీకు? ఎవరికి గుర్తులేదా? విజయం పొందడం కరెక్టే, ఆత్మీయంగానే పొందాలి. అయితే స్పెసిఫిక్గా చెప్పాను. నో, మనస్సులో వచ్చే బ్యాటిల్స్, మనస్సులో వచ్చే యుద్ధాలను
గెలుచుకోవాలి. అంటే అనేక యుద్ధాలు మనస్సులో, అంటే ఇంగ్లీష్లో అంటే బ్యాటిల్ ఇన్ ద మైండ్. అన్ని యుద్ధాలు, చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మన మనస్సులో. మనం దినదిన చర్యలు చేసినప్పుడు చాలా డెసిషన్స్ లేకపోతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, చెడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మనలో చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది. అబద్ధం ఆడితే దేనికి ఇష్టం కాదు. అబద్ధం ఆడితే ప్రస్తుతం ఉన్న ఒక పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఒక పరిస్థితి, మీ యొక్క బాస్ కానీ లేకపోతే ఎవరో అన్న మాటను కానీ తప్పించుకొని మీకున్న సమస్య నుండి తప్పించుకుంటారు. దీనివల్ల అబద్ధం ఆట వలన అంటే మీకు మంచి జరుగుతుంది. అయితే దేవునికి ఇష్టం కాదు. ఇక్కడ సందిగ్ధంలో పడిపోతాం. ఇది చైనా, అది చైనా. కొన్నిసార్లు ఏం చేయాలి, బయట ఉన్నటువంటి ఒత్తిడి చేత అబద్ధం చెప్పి తప్పించుకుంటాం. అయితే దేవుని సన్నిధిలో ఓడిపోవటమే. కాబట్టి ఇలాంటి అనేక నిర్ణయాలు, పాపం చేయాలంటే ముందు ఆలోచనలు వస్తాయి. ఆలోచనల్లో మనము గెలుపు పొందితే పాపము చేయకుండా తప్పించుకుంటాం. ఆ మనస్సులో ఓడిపోతే మనం పాపము చేసి పాపులం అవుతాం. అది ఈ యొక్క యుద్ధంలో గెలుపు పొందుట మనకు సాధ్యము. ఎందుకంటే ఆ గెలుపు పొందడానికి కావాల్సిన సహాయాన్ని దేవుడు ముందే మనకు అనుగ్రహించున్నాడు. తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు. అందుకే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు. అంటే ప్రతి నిమిషం ప్రతిసారి ప్రతి విషయములోనూ ఆత్మ నడిపించినట్లుగా మనము నడుచుకోవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఆత్మ నడిపిస్తాడు, చెప్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. మనము ఆయన అవుననొచ్చు, కాదనొచ్చు. ఆ యొక్క ఆధిక్యత మన చేతికి దేవుడు వదిలిపెట్టేస్తాడు. ఆఖరికి వచ్చి మన నిర్ణయమే. మనం పాట పాడతాం. ఏం పాట పాడతాము? ఏది జరిగినా నీ చిత్తమే అని పాడతాం. అంటే ఎన్ని జరిగినా ఏమి జరిగినా జరిగేది నీ చిత్తమే అని పాట పాడేస్తాం. బాగుంది, ఆయన చిత్తం తప్పకుండా జరుగుతుంది. ఆఖరికి వచ్చి మనం తప్పు నిర్ణయాలు తీసుకున్నా దేవుడు దాన్ని చేయవలసిన దానికి ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన తీసుకుంటాడు. అయితే మనము మన ఇష్టపూర్వకంగా దేవుని యొక్క చిత్తాన్ని చేసినట్లయితే మన మనస్సులో ఉన్న యుద్ధాలను మనము గెలిచిన వారమవుతాం. అయితే ఈరోజు ఆ మనసులో వచ్చే అనేక యుద్ధాలలో ఒక యుద్ధం గురించి మీకు మాట్లాడాలని నేర్పిస్తుంది. ఎందుకంటే ఇది అనేకమైనటువంటి పాపాల నుండి మనను తప్పిస్తుంది. ఇది మనకు దేవుడిచ్చినటువంటి వరములలో ఒకటి. దేవుడు వరము కాదు, దేవుడి ఆత్మఫలములో ఒకటి. ఆత్మఫలము 9 భాగాలు కలిగింది. ఆత్మఫలము అంటాం, ఫలములు కాదు, ఆత్మఫలము. అది మీరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం తీసుకుని పెట్టుకోండి. అక్కడ ఆత్మఫలము ఏదనగా ఉంటుంది. ఆత్మఫలం ఏదనగా ఆత్మఫలములు అనదు. ఎలాగ ఒక ఆరెంజ్, లేకపోతే ఆరెంజ్లోను బత్తాయిలోను మరి అనేకమైనటువంటి తొనలు ఉంటాయి. అలాగే పండు ఒకటే కానీ అనేక తొనలు ఉంటాయి. అలాగే ఆత్మఫలము యొక్క ఒక్కొక్క రాయబడిన మాట కూడా ఒక తొన లాంటిది. అయితే ఇక్కడ 9 కనపడతాయి. 9 అన్నీ చదువుకుంటే అన్నీ కూడా మనము చేయవలసిన ఉన్న ప్రేమ చూపించాలి, సంతోషము కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండి ఇతరులతో సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతము మనము చూపించాలి, దయాళుత్వము కూడా చూపించాలి, మంచితనము కలిగి ఉండాలి, మంచితనము ప్రవర్తన ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విశ్వాసం ఇక్కడ 2 సార్లు కనపడుతుంది. ఆత్మ ఫలములో కనబడుతుంది, ఆత్మ వరములో కూడా కనబడుతుంది. అది ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలి. సాత్వికమనే మనసు కూడా కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము అనే మాట ఆఖరికి వచ్చి కనబడుతుంది. ఈ మాట గురించి మీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న. ఆశా నిగ్రహము అనే మాటకు ఎవరైనా అర్థము చెప్పగలరా? చెప్పగలరా? చేతి చూపించండి, మీకు ఛాన్స్ ఇస్తాను.
ఆశా నిగ్రహము అనే మాట మీరు చదువుకుంటూ వచ్చారు. పాస్టర్ గారికి వద్దు, తర్వాత పాస్టర్ గారికి ఇస్తాను ఛాన్స్. మీలో ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. కరెక్ట్గానే చెప్పారు సోదరు నేహమ్య గారు. చెప్పండి బ్రదర్, మీరు కూడా చెప్పండి మీ ఎక్స్పాన్షన్. వెంకట్ గారు చెప్పండి. అది లాస్ట్ వర్డ్ అన్నమాట. దీనికి కంట్రోల్ ఇక్కడికి వచ్చి మీకు ఇంగ్లీష్లో చదివారు కనబడుతుంది. ఇక్కడ ఏముంది, నెక్స్ట్ వర్స్లో కనబడుతుంది. అది దీంట్లో రెండు వర్స్లో ఉంది. ఇక్కడ ఏమంటాడంటే మీక్నెస్, విల్ఫుల్ రిస్ట్రెయిన్ అగేన్స్ట్ సచ్. ఓకే, దిస్ అనదర్ వన్. ఓకే, ఇక్కడ అక్కడ ఓకే, అది ఇంగ్లీష్లో వేరే మాటలో లాంగ్ సఫరింగ్ కాదు, సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ రాయబడుతుంది. మీకు ఈ మాటకు అర్థము క్లియర్గా ఒక మాటలో చెప్తాను. ఆశ అంటే ఆశించుట, నిగ్రహము అంటే ఆ ఆశను అదుపులో పెట్టుకొనుట. నిగ్రహం అంటే ఆశను నిగ్రహించుట, దానిని సంపూర్ణంగా ఆశను అనుభవించకుండా దానిని కంట్రోల్లో పెట్టుకొనుట ఆశా నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ ఒక్క భాగము ఈ యొక్క ఆత్మవరములో మనం అందరం కలిగి ఉన్నట్లయితే మిగతావన్నిటినీ కలిగి ఉండడానికి మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ లేక, ఒక మాట సింపుల్గా ఆలోచించుకుందాం. మన ఎదుటకుండా మంచి ఒక టేబుల్ మీద మంచి మంచి స్వీట్స్ ఉన్నాయి. పోనీ మీరు డయాబెటిక్ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది అయి ఉంటారు. అయితే ఆ స్వీట్ చూడగానే తినేయాలనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. మరి డయాబెటిక్ అయిన వాళ్ళు తినకూడదు, ఆయన చూడగానే తినేయాలనిపిస్తుంది. అక్కడ మనస్సులో ఒక యుద్ధం జరుగుతుంది. అయితే పక్కనే చెప్తూ ఉండాలి, అక్కడ పరిశుద్ధాత్మ కాదు, అక్కడికి ఉన్న నాలెడ్జ్ చెప్తూ ఉంటారు, తింటే మంచిది కాదు. అయితే తినాలి, చాలా కాలం గులాబ్ జామున్ దొరకలేదు, అది చాలా కాలం అనుకోని ఒక్కరోజు తినేస్తాను అనుకో, టక్కన వెళ్ళి తీసుకొని తినేసాం అంటే అక్కడ ఏమైందంటే మీరు కలిగి ఉండవలసిన ఆశా నిగ్రహము మీరు పోగొట్టేసుకున్నారు, యుద్ధము ఓడిపోయారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఈ మాటకు అర్థం చెప్పాను. అయితే ఈ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం లేక మరి ఎలాగో కొంతమంది నష్టపోయారో ఆ విషయాన్ని వాక్యం ద్వారా నేర్చుకుందాం. మొదటిగా దీంట్లో చాలామంది ఉన్నారు, చాలా ఉంటాయి. నేను దావీదును మీకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, అది మొదట తీసి ఉంచుకోండి. అక్కడ మొదటి ఆరంభంలో ఏముంటుందంటే వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం, అంటే రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్తారు. దావీదు ఆ సమయాన్ని, ఈయన కూడా రాజు, ఎవరు? దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోలిని సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. అయితే దావీదు ఇక్కడ ఏమి రాయింది, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధాలు జరిగేటప్పుడు రాజులు తప్పకుండా వెళ్తారు. కెప్టెన్, జనరల్ ఆయనే. ప్రతి రాజులు ఉన్న దేశంలో మరి వాట్ ఇస్ కాల్డ్ జనరల్ కాల్డ్ సైన్యాధిపతి ఉంటాడు. అయితే సైన్యాధిపతి మీద అధిపతి రాజు, ఆయన ఫైనల్గా అథారిటీ. ఇక్కడ మన దేశంలో కూడా ఇక్కడ సుప్రీం కమాండర్ అంటారు. ఎవరు తెలుసా సుప్రీం కమాండర్? మన దేశానికి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ ఆయనే. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మీస్ కూడా ఆయనే. మన దేశం కూడా అంతే, మనకి ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళకి ఏమి ఒక కత్తి పట్టుకోవడం చేత కాదు. అయితే వాళ్ళే మన ఆర్మీకి సుప్రీం కమాండర్. అలాగే రాజులున్న చోట కూడా అంతే. ఈయన కూడా అది. అయితే ఈయన వెళ్ళలేదు, ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు. నంబర్ 1. నంబర్ 2, 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు
పై నుండి చూచుచుండగా స్నానం ఒక స్త్రీ కనబడింది. మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇప్పుడు జనులందరూ యుద్ధంలో ఉన్నారు. ఈయన కనీసం ఇంట్లో ఉండి చేయవలసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేసి వారికి విజ్ఞాపన చేస్తూ వారి కొరకు మా దేశ ప్రజలంతా ఉన్నారు ప్రభా అని చేయవలసింది. ఈయన రాత్రంతా పడుకోకుండా ఉన్నాడు, పగలు నిద్రపోతున్నాడు. అంటే తన ప్రవర్తనలో తేడా వచ్చింది. తన జీవించవలసిన విధానంగా జీవించుట లేదు. ఆత్మీయంగా ఒక విధంగా చెప్పాలంటే దిగజారిన పరిస్థితి ఆల్రెడీ ఉండింది అని చెప్పొచ్చు. ఎందుకంటే పగలు నిద్రపోయి సాయంకాలం లెగటం అనేది కరెక్ట్ కాదు. మరి ఆయన రాజు కానీ కరెక్ట్ కాదు. అయితే ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు. ఎందుకంటే అన్ని సమస్తం బాగున్నాయి. ఆయన యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదంటే మంచి సైన్యాధిపతి ఉన్నాడు, మంచి సైన్యం ఉంది, గెలుపులే వస్తూ ఉన్నాయి. మన జీవితంలో గెలుపులే వస్తూ ఉన్నట్లప్పుడు కొన్నిసార్లు సమస్య అది. కొన్నిసార్లు సమస్యలు ఉంటే మంచిది. ఆ సమస్యలను ప్రార్థనలో మనం బలంగా ఎదుగుతుంటాం అని సమస్యలు కావాలని కోరవలసిన లేదు. వచ్చినప్పుడు దేవునికి వందనాలు చెల్లించు, అన్నిటి యందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వాక్యం చెప్తుంది. ప్రాబ్లం వచ్చినా కృతజ్ఞతే, ప్రాబ్లం పోయినా కృతజ్ఞతే చెప్పుకుంటూ దేవుని యందు మనం జీవించాలి. కాబట్టి ఈయన సమస్తం బాగుండటం వలని పరిస్థితి వచ్చింది. న్యాచురల్గా స్వాభావికంగా అటువంటి వ్యక్తి అని చెప్పడానికి లేదు. అయితే ఆయన చేసిన తప్పు నుంచి వచ్చే నెక్స్ట్, ఎందుకంటే సాతాను మనము ఏ పరిస్థితిలో ఉంటామో ఆ పరిస్థితిలో పడవేయడానికి మనతో యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ప్రాతకాలం లేచి ప్రార్థన చేయాలంటే చేయాలి. లేవకుండా పడుకుని ఉంటే అక్కడ సాతాను ఛాన్స్ దొరికింది ఇవ్వాలంటాడు. ఉదయకాలం నుంచి ప్రార్థన చేయాలి, మళ్ళీ మధ్యకాలం సమయం చేయాలి, రాత్రి చేయాలి. ఆ చేసే సమయంలో చేయకుండా ఖాళీగా ఏదో ప్రోగ్రాం లేదా టీవీ పెట్టుకుని ఏదో చూసుకుంటా ఉన్నప్పుడు కొన్నిసార్లు అవి సమస్యలు. అయితే ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మిద్దె మీదకి వెళ్ళడం తప్పు కాదు, ఒకవేళ స్త్రీ స్నానం చేయడం తప్పు కాదు, అది నార్మల్గా ఉంటాయి. ఈయనకి మిద్దె ఉంది, పక్కోళ్ళకి లేదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో తప్పు కాదు. కనబడింది తప్పు కాదు, చూశాడు తప్పు కాదు. చూస్తే మనస్సులో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఓ పురుషుడికి అలా వస్తుంది, నార్మల్గా వస్తూ ఉంటాయి. వచ్చింది తప్పు. వచ్చినప్పుడు నెక్స్ట్ చేసే ఆలోచన పని మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క క్యారెక్టర్ చూసావు, మనసులో అనిపించింది వరకు కరెక్టే. దాని తర్వాత మీరు చేసే నిర్ణయాలు, ఆలోచనలు మళ్ళా చూడాలా, మళ్ళా చూస్తామా, మళ్ళీ చూసి మనసులో వేరే రకమైనటువంటి విధమైనటువంటి ఆశలు పెంచుకోవటం అదొక తప్పు. అయితే ఈయన నెక్స్ట్ స్టెప్ కూడా వేసుకోగలగాడు. ఈయనకి ఏదో కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో పాపం జరిగిపోతుంటాయి, పరిస్థితులను బట్టి. ఈయనకి అలా కాదు, పాపము చేయాలి అనే నిర్ణయం తీసుకునే సమయం ఉండగా ఈయన తన సొంతగా వెళ్ళలేదు, మనుషులను పంపించి. తర్వాత వాక్యం చూస్తే ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూసి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపిన. అతను వచ్చి చెప్పాడు. అతను ఏమి చెప్పాడంటే ఆమె ఏలియాము కుమార్తె హిత్తీయుడు ఊరియాకు భార్య. అంటే ఆమె స్త్రీ పర్లేదు, అయితే ఆమె ఒక భార్య. యూదులకు లేకపోతే మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ అంటే పెళ్లి కాని స్త్రీ అయితే ఆయన తెచ్చుకుని తను పెళ్లి చేసుకోవటమో లేకపోతే తను ఏదైనా చేసుకోవచ్చు రాజుగా ఆయనకున్నటువంటి అధికారం ప్రకారంగా. అయితే పెళ్ళి అనే స్త్రీ గురించి మాత్రం చాలా స్ట్రిక్ట్ ఏంటది, దాన్ని ఏమంటారంటే వ్యభిచారం అంటారు. వ్యభిచారము ఎటువంటి పాపం అంటే వారు పట్టబడినప్పుడు వారిని తప్పకుండా తీసుకువెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. అది ఎవరైనా కావచ్చు, రాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వ్యభిచారం. ఆ వ్యభిచారము చేయడానికి అతను ఏం చేస్తాడంటే 4వ వచనంలో దూతలను ఆమెను పిలువనంపించను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించను. చేయకూడదు ఆయన చేశాడు. ఇక్కడ మీకు చెప్పేదంటే సెల్ఫ్ కంట్రోల్ని సంపూర్ణంగా పక్కన పెట్టేశాడు. ఆయన టైం ఉంది, ఆలోచించుకునే టైం ఉంది, డెసిషన్ మార్చుకునే సమయం ఉంది. కొన్నిసార్లు మనకు ఇష్టపూర్వకంగా కొన్ని పాపాలు చేస్తుంటాం. ఇష్టపూర్వకంగా పరిస్థితుల్లో మన పాపాలు చేయటం ఒక విధమైతే, ఇష్టపూర్వకంగా చేసే పాపాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఆయన కోల్పోవటం వలన ఆయనకు వచ్చినటువంటి గొప్ప ప్రమాదం ఏంటో తెలుసా?
దీనికి దేవుడు దావీదుకు ఎక్కడేమంటే దావీదు గురించి ఏమంటాడు? నా హృదయానుసారుడు అంటాడు. అవును కదా? ఆయన చాలా కృప చూపించాడు ఆయన మీద. ఎందుకంటే నిజంగానే హృదయానుసారుడు దావుడు. పాపిస్తి మనిషి కాదు. అయితే శరీరమునకు ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ నడిపింపుకు దూరం అయిపోయాడు ఆయన ఆ పరిస్థితిలో. మనకందరికీ ఆత్మ, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన నడిపిస్తూనే ఉంటాడు. దావీదు కూడా ప్రత్యేక రీతిలో ఆ రోజులలో పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండేవాడు కాదు. దావీదుకు ఇవ్వబడే ఒక ప్రత్యేకమైన అధిక్యత ఏంటంటే, ఏ దినమునైతే ఆయన అభిషేకించబడ్డాడో ఆ దినం నుండి పరిశుద్ధాత్ముడు ఆయనలో నివాసం చేయటం మొదలుపెట్టాడు. ఆ ఆత్మ ద్వారానే గొలియాతును చంపాడు. ఆ ఆత్మ ద్వారానే సౌలుని దగ్గర తప్పించుకున్నాడు. ఆ ఆత్మ ద్వారానే యుద్ధాలు చేశాడు. అన్నీ చేస్తూ వచ్చాడు. ఆ ఆత్మ ద్వారానే చక్కటి పాటలు, కీర్తనలు ఆయన రాశాడు. అయితే ఉన్న సమయంలో పరిశుద్ధాత్మను పక్కన పెట్ట. ఈ మాటను గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ స్వరమునకు ఎల్లప్పుడూ చెవినివ్వాలి. హృదయం ఇచ్చి మనము ఒబీడియన్స్ అంటే విధేయత చూపితే పాపములో పడము. ఇష్టపూర్వకంగా పాపం చేస్తే దేవుడు మన పాపాలన్నీ క్షమించాడు, కరెక్టే. పాపాలన్నీ క్షమించాడు, కరెక్టే. అయితే మీకు మాట చెప్తున్నాను, పాపం యొక్క పరిణామము అనుభవించవలసి ఉంటుంది. అర్థమైందా? మీ రక్షణ పోదు. దాని నుంచి మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడు. అయితే పాపము నుండి వచ్చే పరిమాణం, ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్, పర్యవసానం. అది ఇంకో మాట. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలే. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. కాన్సిక్వెన్స్ అంటాం. దాని నుంచి వచ్చే రిజల్ట్స్, దాని నుంచి వచ్చే కలిగే ప్రాబ్లమ్స్. అంటే అగ్నిని ముట్టుకుంటే అక్కడ ఇంకో చోట ఉంటుంది, చెయ్యి కాలకుండా. ఏమన్నాడు? నువ్వు చెయ్యి అగ్ని ముట్టుకుని చెయ్యి కాలకుండా ఉంటుందా? అలాగే పాపం చేస్తే దానికి రావాల్సింది వస్తుంది అనే మాటను మర్చిపోతుంది. క్రైస్తవుని కదా, నేను వెళ్ళి క్షమాపణ చెప్పేసుకుంటాను, అప్పుడు వెళ్ళిపోద్ది. క్షమాపణ పాప క్షమిస్తాడు, క్షమించి నీకు రక్షణ ఇస్తాడు. దాని నుంచి వచ్చే ప్రాబ్లం నీకు వస్తుంది. అదే ఆ దావీదుకి ఏం జరిగిందంటే, 2 సమూయేలు అదే 12వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ తిన్నగా నాతాను అనే ప్రవక్తను పంపిస్తాడు. నాతాను చక్కటి స్టోరీ చెప్తాడు. అంతా మీకు చెప్పను. ఆ స్టోరీ చెప్పి ఈయనకి అర్థమైనట్టుగా అర్థం చేస్తాడు. నువ్వు తప్పు చేసావు, ఒప్పుకుంటాడు, తప్పు చేశానంటాడు. అప్పుడు అంటాడు, ఏమంటాడంటే 9వ వచనంలో చెప్తాడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేవేమి. ఏ మాటను తృణీకరించాడు? ఆయనకివ్వబడిన ఆజ్ఞలున్నాయి, అవి చదువుకో. అందుకంటే రాజులతో ఏమంటాడు, మీ ఆజ్ఞలను చదివి జ్ఞానం చేసుకుని దాని ప్రకారంగా మీరు రాజ్యము చేయాలి. ఆయనది మర్చిపోయాడు. ఇది ఆజ్ఞలు, 10 ఆజ్ఞలలో ఒకటైన ఆజ్ఞనైనా ధిక్కరించాడు. లేకపోతే బ్రోకెన్, వాట్ ఇస్ ఇట్, మీరిపోయాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడేమంటే, నీవు ఆయన దృష్టికి చెడుతనం చేసేవేమి. హిత్తీయుడు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితే కదా. నీవు వ్యభిచారము చేశావు, 2వది నరహత్య కూడా చేశావు. నరహత్య నేను చేయలేదు అని చూపించుకోవడానికి చేశాడు. అయితే దేవుడు దాన్ని నరహత్య అంటున్నాడు. మనుషుల దృష్టి అంటే నేను ఆయన ముట్టుకోలేదు, ఏం చేయలేదు, జస్ట్ యుద్ధంలో పెట్టమని. అందరూ యుద్ధం వెళ్ళిన చచ్చిపోతున్నారు, చచ్చిపోతారు, ఈయన చచ్చిపోయాడు అనుకున్నాడు. అయితే దేవుడు దానిని అలాగా చూడలేదు. నీవు నరహత్య చేసావని తిన్నంగా ఆరోపణ చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త. అందుకే కొన్నిసార్లు మనం ఎస్కేప్ అవడానికి నేను తప్పు చేయలేదులే, ఏదో పర్వాలేదు అన్నట్టుగా కవర్ చేసుకుంటాము. దేవుడిని యొక్క ఆంతర్యం యొక్క ఆలోచనలను అర్థము చేసుకునేవాడు. హల్లెలూయా. అక్కడ అంటాడు 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యము చేయక. దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను లక్ష్యము చేయక, నా యొక్క మాటను నేను ఎంతగా హెచ్చించాను కదా, లక్ష్యము చేయక హిత్తీయుడు ఊరియా భార్య నీకు అగునట్లుగా తీసుకున్న నీ ఇంటి వారికి నీ సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం. ఇది పరిణామము ఆ యొక్క చేసిన పాప. ఎటువంటి యుద్ధం అంటే, ఇంట్లో దావీదు తన సొంత ఇంట్లో తన కుమారుడు
తన సొంత కుమారుడు తన సొంత కుమార్తెతో పాపం చేస్తాడు. తన ఇంట్లో జరగకూడదు అది. వాళ్ళ యొక్క లా, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం జరగకూడదు. అయితే జరిగింది, అక్కడితో ఆగిపోలేదు. అది జరిగిందని వానిని అమ్నోను అనే ఆ కుమారుని, మరి తామారుని తన కుమార్తెను అతను పాడు చేశాడు. కాబట్టి తామారు యొక్క అన్న ఏం చేస్తాడంటే ఒక చిన్న ప్లాన్ వేసాడు, ఎలాగే నన్ను చంపేయాలి అని తీసుకెళ్ళి చంపేస్తాడు. తన సొంత కుమారుడు ఇంకొక కుమారుడు చంపేస్తాడు. అదే సొంత కుమారుడు ఆయనను తన్ను తాను చంపడానికి బయలుదేరితే తన సైన్యాధిపతి చేత తన సొంత కుమారుని చంపించవలసిన పరిస్థితి. చంపకూడదు అనుకుంటాడు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి జరగవలసి వచ్చింది. ఆ కుమారుడు కూడా చచ్చిపోతాడు. తన కుటుంబంలో యుద్ధములో ఇంకా చెడుగా చూస్తే, ఇందు ముందు 11 చూస్తే, నా మాట ఆలకింపు, యెహోవాను గురించి సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలం నేను నీకు అపాయము పుట్టిస్తును. జరిగింది. నీవు చూసినట్టుగా నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించదు. తన భార్యలను ఈ కుమారుడైనటువంటి అబ్షలోము మరి బహిరంగంగా వారితో పాపం చేస్తాడు. అందరికీ తెలిసిపోతుంది. అటువంటి శిక్షను పొందుకున్నాడు దావీదు. ఎందుకంటే ఒక చిన్న మిస్సింగ్ మీకు అందరికీ చేస్తున్నాను. ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. మీకు వచ్చే ఈ శరీరంలో వచ్చే, మీ మనస్సులో వచ్చే ఈ యొక్క ఆశలు, అంటే దురాశలు, పాపమైనటువంటి వాటిని మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి మీకు ఒకే ఒక సహాయము, గొప్ప సహాయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఆయనతో మీరు ఫ్రెండ్షిప్ కలిగి ఉండండి, చెలిమి కలిగి ఉండండి. మీకు భయపెట్టడానికి కాదు. ఈరోజు మీరు ఎంకరేజ్ ఏం చేస్తున్నారంటే, మీకు విజయం కలగాలంటే పరిశుద్ధాత్మను ఆనుకున్నాడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళిపోతాను. తర్వాత అప్పుడు దావీదు ఏమంటాడంటే, జరిగినటువంటి ఒక గొప్ప ప్రాబ్లం ఈ యొక్క పాపం ఏంటంటే, ఈయన పాపం చేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు ఈయన దగ్గర నుంచి. పరిశుద్ధాత్ముడు తీసివేయబడ్డాడు. పరిశుద్ధాత్మ ఆనందించేవాడు. కానీ ఈ ప్రవక్త చెప్పేవరకు ఆయనకు అర్థం కాదు పరిశుద్ధాత్మ పోయడానికి సంగతి. అప్పుడు ఈ ప్రవక్త చెప్పిన తర్వాత ఆయన మారు మనస్సు పొంది మరి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మనకు ఒక కీర్తనగా రాయబడింది, 51వ కీర్తన. స్పష్టముగా కీర్తనలో తన పాపమును ఒప్పుకుంటాడు. ఆ కీర్తన పాడి వినిపిస్తాడు అందరికీ కూడా, తన పాపిని ఒప్పుకుంటాడు. అది దావీదు చేసినటువంటి ఒక గొప్ప విషయము. ఇతరులు ఏం చేస్తారంటే ఆ పాపాన్ని దాచుకున్నలా జీవించి పాపంలో మరణిస్తారు. ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి కనికరించబడ్డాడు. హల్లెలూయా. ఆ కీర్తనలో ఒక మాట అంటాడు. 51వ కీర్తన 11వ వచనం చూస్తే ఈ మాట కనబడుతుంది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నేను తప్పు చేశాను, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ సన్నిధిలో నేను జీవించలేను అని తన బలహీనతను స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. రెండవది, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఇది మనకేం చెప్తుందంటే, అంతకు ముందు వరకు పరిశుద్ధాత్ముడు ఆయన దగ్గర ఉండేవాడు. లేని లోటు దావీదుకు అర్థమైపోయింది. ఈ పరిశుద్ధాత్మ తీసేద్దు ప్రభా, నేను జీవించలేను. నీ యొక్క పాట, నీ యొక్క ఆరాటము, నీ యొక్క ఆశ ఏమై ఉండాలంటే, ప్రభా నీ పరిశుద్ధాత్మ లేకుండా నేను జీవించలేను, నీ పరిశుద్ధాత్మలో నన్ను నడిపించు ప్రభా అనే పాట, అనే మాట, అనే ప్రార్థన నీ హృదయంలో ఉండాలని నేను కోరుచున్నాను, మీతో ఆశ చెప్తున్నాను. హల్లెలూయా. అయితే మనకు ఉన్నటువంటి ఆధిక్యత ఒకసారి గుర్తు చేస్తాను మీకు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఏమి చెప్పబడిందంటే, పరిశుద్ధాత్మకు చెప్పబడిన మాట, మనకు దావీదు వంటి పరిస్థితి రాదు. ఏమి రాదు మనకి? దావీదు వంటి పాపము చేసినా కూడా రాదని చెప్తున్నాం. అయితే మాట అర్థం చేసుకోండి సారి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దనే ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మని కనుగొంచును. అక్కడ మొదట రాసిన మాట అంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ, మీ యొద్ద
ఎల్లప్పుడు అంటే మీరు ఏ దినమునైతే ఆయనను ఆహ్వానించుకున్నారో మీరు మరణించేవారు కొంతవరకు ఆయన మీలోనే ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఆ 17 వచనంలో ఆఖరి భాగం ఏమంటాడంటే ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆధిక్యత మనం కలిగి ఉన్నాము. కాబట్టి దావీదు వంటి పాపము చేయనక్కర్లేదు, చేయకుండా కాపాడబడతాము. చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు లోబడి మీ యొక్క పాపమును ఒప్పుకున్నప్పుడు మీరు క్షమించబడతారు, కృప చూపించబడతారు. కానీ మొదటిది ఏంటంటే ఆత్మానుసారం నడవడానికి మాత్రమే మనము జీవించదము. హల్లెలూయా. అయితే ఒక ప్రాబ్లం ఉంది. మనకు దీంట్లోంచి మన పాపము చేస్తే మనలో ఏమి జరుగుతుందో ఒక మాటను చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూసుకుందాం. ఇక్కడ 29, 30 కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మను మీరు ధిక్కరించి పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ మీ యందు దుఃఖపడతాడు. ఇక్కడ మొదటి 29వ వచనం ఏంటంటే మీ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధకరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానికుడి. మనతో జరిగే ఎక్కువ పాపాలు నోటి ద్వారా జరుగుతాయి. ఆలోచించకుండా ఏదో మాట ఎవరినో అనేస్తాం, అది ఇతరుల హృదయాన్ని దుఃఖపరుస్తాయి. అది ఇక్కడ ఏమంటుంటే దుర్భాష రానికుడని చెప్పి 30వ వచనం ఏమంటాడంటే దానికి కనెక్టెడ్గా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎప్పుడైతే మీరు దుర్భాష మాట్లాడతారో మీరు ఆ ఎదర వ్యక్తిని బాధపరిచారే కానీ ఇంకొకరు దుఃఖపడతారు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎందుకు నా దేవుని బిడ్డ కాని మాట పలికాడు అని ఆయన దుఃఖపడతాడు. అది మనం చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి పాపం దూరంగా ఉందాం. ఇంకొక ఉదాహరణ మీకు చూపించి ముందుకు తీసుకువెళ్తాను. మోషే సెల్ఫ్ కంట్రోల్ పోగొట్టుకున్నాడు. ఈయన దావీదు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఆశ దగ్గర పోగొట్టుకొని ఆయన ఏమంటారంటే లస్ట్ లేకపోతే మోహముతో ఆయన పాపం చేశాడు. లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అంటారు దాన్ని, శరీరాశ, ఆశను నెరవేర్చుకున్నాడు. ఈ మోషే సెల్ఫ్ కంట్రోల్ ఆశను పోగొట్టుకొని కోపాన్ని వ్యక్తపరిచాడు. కోపము వ్యక్తపరచుట. అయితే ఆ కోపమే కాదు, దానిలో దుర్భాష కూడా వచ్చింది. చూసుకుందాం ఒకసారి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం, మీకు అందరికి తెలిసిన విషయం ఇది. చాలా నష్టపోయాడు ఈయన. ఇక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వెళ్దాము. దానికి ముందు అర్థం చేసుకునే మాట ఏంటంటే ఇశ్రాయేలు నీళ్ళు లేక ఎంతో దాహంతో అలమటిస్తూ ఉన్నారు, దాహంతో బాధపడుతున్నారు. దేవుడి దగ్గరికి అహరోను మోషే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. దేవుడు చెప్తాడు, ఈ మాట చెప్తాడు 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకుని, జాగ్రత్తగా వినండి, నీవును నీ సహోదరు అహరోనును ఈ సమాజంను పోగు చేసి, అందరిని తీసుకురమ్మంటాడు, పోగు చేసి వారి కనుల ఎదుట, ఈ మాట జాగ్రత్తగా వినండి, వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడు ఒకసారి అర్థం చేసుకుందాం. అక్కడ దీంట్లో నీళ్లు కాదు దేవుడికి చూపించడానికి, వాళ్ళకి బండతో మాట్లాడిన ఎడల బండ కూడా వీరికి విధేయత చూపిస్తాదా అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. అందుకని సమకూర్చి బండ నీళ్లు తీసుకురా అంటే నీళ్లు తీసుకుని వచ్చి ఉండేది. అలాగ చేసినప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతాయి, మేము మా దేవుని బిడ్డలం కాబట్టి మేము అడిగినది మేము పొందుకుంటాము, బండతో మాట్లాడవచ్చు, లేకపోతే మనము మాట్లాడితే దేవుని నామం పేరిట జరుగుతాయి. అందుకని అంటాడు, మీ నామము, యేసు మనకి ఇచ్చిన మాట ఏంటి, నా నామం పేరిట మీరు ఏం అడుగుతారో అది మీకు జరుగుతుంది. ఇంకా మాట నేర్పాడు, ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడును గాక అని మీరు చెప్పినట్లయితే మీకు అది లోబడును. మీ యొక్క మాటలో ఉన్నటువంటి అధికారము, మీ మాటలో ఉన్న శక్తిని
మీరు అర్థము చేసుకోవాలి, ఇశ్రాయేలు కూడా అర్థం చేసుకోవాలని నేర్పించాలని దేవుడు వారి ఎదుట మాట్లాడమని చెప్పాడు. అలాగే ముందుట్లాగే కర్రపెట్టి కొట్టేమంటే సరిపోయి ఉండేది. అయితే మాట్లాడిన బండ మనకు జవాబిస్తుంది అనే విషయాన్ని నేర్పించాలనుకున్నాడు. అయితే అక్కడ ఏమైందంటే, ముందుకు వెళ్ళిపోయినట్లయితే 10వ వచనం, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసినప్పుడు అతడు వారితో, ఈ మాట జాగ్రత్త వినండి, ఏమన్నాడు? ద్రోహులారా. ఈ మాట ఏం నేర్పిస్తుందంటే, మాలాంటి పాస్టర్లకు కూడా మీరు ద్రోహులు, మీరు పాపులని మీకు అస్తమానం చెప్పవలసిన పని కాదు మా పని. మీరు పాపులు ఉండవచ్చు అని చెప్పొచ్చు తప్పిస్తే, మీరు పాపులని మీ మీద ఎప్పుడు నింద మోపడానికి మాకు అధికారమే లేదు. మీలో పాపం ఉంది అని ఎత్తి చూపించవచ్చు, ఉండొచ్చు, చూపిస్తూ ఉండాలి వాక్యానుసారంగా. అయితే కొంతమంది డైరెక్ట్గా, కొంతమంది తిడుతూ ఉంటారు. కొంతమంది మంచి గొప్ప సేవకులు ఉన్నారు, పబ్లిక్ని తిడతారు, బూతులు ఆడతారు. నాకు చాలా ఇష్టమైన కొంతమంది ఉన్నారు, దాంట్లో చాలా మంచి, చాలా దేవుని యొక్క ఆత్మత కలిగిన వారు. అయితే తిట్టడానికి దేవుడికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ద్రోహులారా, ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకో మాట చెప్తున్నాడు, మేము బండలో నుండి మీకు నీళ్లు రప్పింపాలన్నా. దేవుడి గురించి మర్చిపోయారు. మేము రప్పించాలా, చూడండి మీకు ఏం చేస్తాం చూడండి అనేసి ఏం చేస్తాడంటే 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా, మొదలు కొట్టాడు, రాలేదు. ఎందుకు? దేవుడు చెప్పలేదు అలా చేయమని. పోనీ మార్చుకోవాల్సింది, అప్పుడు మార్చుకోలేదు. తన కంట్రోల్, తన ఆశా నిగ్రహాన్ని సంపూర్ణంగా కోల్పోయాడు. దేని మూలంగా? కోపము మూలంగా. కోపం వచ్చింది ఆయనకి. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు కాబట్టి ఈ నష్టపోయాడు ఈ విషయంలో. దాన్ని కొట్టాడు, నీళ్ళైతే వచ్చేసాయి. ఎందుకంటే దేవుడు నాకు మహిమ కలగాలి కాబట్టి, లేకపోతే మనుషులలో ఇది వచ్చేస్తుంది, అందుకు దేవుడు నీళ్ళు ఇచ్చేస్తాడు. అయితే అక్కడ 20వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడంటే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నమ్ముకొనకపోతిరి. అక్కడ ఇంగ్లీష్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ద లార్డ్ స్పోక్ టు మోసెస్ అండ్ Aaron, because all of you believe me not. నన్ను నమ్మలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మాట ద్వారా నీళ్లు వస్తాయనే మాటను వారు నమ్మలేదు. దేవుడు మీకు ఇది ఏది చెప్పాడో మీరు అది నమ్మవలేను. కొండతో మాట్లాడితే కొండతో మాట్లాడు. మీకు అనేకసార్లు చెప్తుంటా, మీరు చేయరు. మీకు అనారోగ్యం కలిగినప్పుడు అనారోగ్యంతో మాట్లాడాలి. మోకాలు నొప్పి అయితే, మోకాలు నొప్పి నీకు ఆజ్ఞాపిస్తున్నాను, తప్పుకో, పో, యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి, ప్రభు నన్ను స్వస్థపరిచిన ప్రార్థన చేసుకోండి. అయితే మీ యొక్క సమస్యతో మాట్లాడండి. ఆఫీస్లో ప్రాబ్లం, యేసు నామములో ఈ ఆఫీస్ ప్రాబ్లం పోవునుగాక, ఈ కష్టం పోవునుగాక, యేసుక్రీస్తు నామములో ఆ దానిని మాట్లాడి మీ యొక్క పరిస్థితితో మీరు మాట్లాడాలని యేసుక్రీస్తు నేర్పించారు మనకి. అటువంటి అధికారాన్ని మన నోట్లో పెట్టారు. యువర్ విక్టరీ ఈజ్ ఇన్ యువర్ మౌత్. మీ యొక్క విజయము మీ నోట్లో ఉంది. ఎక్కడుంది? హలో, మీ విజయం ఎక్కడుంది? గుర్తుంచుకుంటారా? గుర్తుంచుకుంటే మీరు విజయం చూస్తారు. మొదట విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని నోటి మాట ద్వారా వ్యక్తపరచాలి, పలకాలి. అప్పుడు మీకు జరుగుతుంది. ఇది ఒక మంత్రం కాదు, ఇది ఒక దేవుని యొక్క ప్రిన్సిపల్, ఒక సూత్రము, వాక్యము. సూత్రము, వాక్యము మీరు నమ్మినట్లయితే దాని ఫలాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి మీ పరిస్థితులతో మాట్లాడండి. ఒక్కరు కూర్చుని దాంతో మాట్లాడండి. ఒక ఆమె ఒక సాక్ష్యం చెప్తూ చూశాను. ఒక పరిస్థితి ఆమెకు ఉంది, చాలా డాక్టర్లు కూడా చేయలేకపోయారట. ఒక ఆమె నేర్పించింది, వాక్యం చెప్పి రోజు మాట్లాడు పరిస్థితితో. ఆమె పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రోజు అదే వాక్యం చదువుతూ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్ని రోజులకు ఆ పరిస్థితి సంపూర్ణంగా నయమైంది. డాక్టర్ కూడా నమ్మలేకపోతే చచ్చిపోతా ఉన్నారు ఆమె. అది సాధ్యం. మీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, పరిస్థితులతో మాట్లాడండి. ఇక్కడ నేర్చుకోవలసిన విషయం ఇది. సో ఇక్కడ ఈ యొక్క పని చేయవచ్చు. అక్కడ మీరు నమ్ముకోనకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొనపోరని చెప్పింది. వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఎవరైతే ఇన్ని 40 సంవత్సరాలు నడిపించారో మీరు వెళ్ళరు ఆ యొక్క వాగ్దాన దేశానికి.
పోగొట్టుకున్నాడు. ఆ ఆశా నిగ్రహము అనే విషయాన్ని మీరు లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా జీవిస్తే నష్టపోతారు అని ఇక్కడ అర్థం. నష్టపోతారు. ఇక్కడ ఈ ఈ మోషే చేసిన పాపం గురించి ఇంకో చోట రాయబడి ఉంటుంది. కీర్తన 106వ కీర్తన 32వ వచనము 33వ వచనం. 106వ కీర్తన ఇక్కడ ఏమంటుందంటే, మెరీబా జలం యొద్ద వారు ఆయన కంటే మోషేకు కోపం పుట్టించరి, కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగెను. ఎలాగనగా ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికి. చేసిన తప్పు ఏంటంటే కర్రతో కొట్టినందు గురించి కాదు. ఆయన చేసిన తప్పు కర్రతో కొట్టినందు గురించి కాదు, కాని మాట పలుకురాదు. ఏమని పలికామని చదివంది కదా ముందు, ద్రోహులారా అన్నాడు. అందుకే దేవుని దైవజనులు చాలామంది జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలను ఇష్టం వచ్చినట్లుగా అనడానికి వీల్లేదు. చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు, అధికారంతో చెప్పొచ్చు, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్పవలసినన్ని చెప్పాలి. అయితే ఫస్ట్ పర్సన్గా నువ్వు పాపివి, తప్పు చేస్తున్నావు ఇది అని వాళ్ళని తిట్టడానికి లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క తప్పు చేయటం వలన ఈ యొక్క మోషే పరిస్థితి ఏమైందంటే ఆయన వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. అయితే దీనిలో ఒక అంతరార్థం ఉంది, టక్కని చెప్తాను, అర్థం చేసుకోండి. మోషే ఇంకో వాక్యం ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా చెప్తానో చెప్పనది చెప్పేస్తే మంచిది. మోషేకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, లా లేకపోతే ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము మనలను నిత్య జీవానికి తీసుకువెళ్ళదు. అందుకే మోషే ధర్మశాస్త్రం పొందుకున్నాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రం ద్వారా వాగ్దానం లేదు. అయితే యేసుక్రీస్తు ద్వారా కృప కలిగెను. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు, యేసుక్రీస్తు కృప తీసుకొచ్చాడు. కృప ద్వారానే నిత్యరాజ్యానికి వెళ్ళగలం మనం. ఆ యొక్క సత్యం ఒకటి అక్కడ దాగి ఉంది, అది చూపించాలి. మనకు కొత్త నిబంధన తెలుస్తుంది. కృప ద్వారా, ఆ కృపను ద్వారా నడిపించాలని యెహోషువకు దేవుడు నేర్పించి యెహోషువను యేసుకు సాదృశ్యంగా ఉంచి ఆయన ద్వారా వాగ్దాన దేశం తీసుకువెళ్ళాడు. అది విషయం, ఒక దాగి ఉన్న విషయం. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాం సమయం కాబట్టి. ఆఖరి ఒక వ్యక్తి లేకపోతే ఒక ఫ్యామిలీ వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేసినటువంటి అంటే గ్రీడినెస్ లేకపోతే ఆశను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎవరంటే ఇది మనకి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ఉంటుంది. అననీయ సఫీరా అనే దంపతులు, వారు ఒక మనసు కలిగింది. వారికి ఏంటంటే వారికి ఉన్నటువంటి భూమిని అమ్మేసుకొని అది దేవునికి ఇవ్వాలని మనసు వచ్చింది. బాగానే ఉంది, అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, అంత ఎందుకు ఇవ్వాలి, కొంచెం ఉంచుకోవచ్చు కదా. ఆశ, ఒక దురాశ వచ్చింది. ఆ దురాశను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా ఏం చేశారంటే వాళ్ళు దాన్ని చేసిన తప్పు వచ్చి అబద్ధం చెప్పారు. పేతురు అడిగాడు, ఛాన్స్ ఇచ్చాడు. ఏమని? ఇక్కడ వాక్యం చూద్దాం ఒకసారి. ఇక్కడ 2వ వచనం 5:2లో ఇక్కడ మొదట్లో ఏమంటారంటే సప్పేరాతో ఏకమై పొలం అమ్మాను, కలిసి అంగీకరించారు. 2వ వచనం భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచు అని ఇద్దరు ఆలోచించుకున్నారు. ఆలోచించుకోకుండా జరిగిన పని కాదు. అప్పుడు 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను పోసపుచ్చుకు సాతాను ఎందుకు నీకు ప్రేరేపించెను అని చెప్పినప్పుడు, క్షమించు నేను అలా అనుకున్నాను, ఓకే మిగతా కూడా ఇచ్చేస్తాను అంటే సరిపోయింది. అది ఏమీ లేదు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అననీయ మార్పు రాలేదు, చెప్పలేదు. ఆ మాట వింటూనే ప్రాణాలు విడిచాడు. అయితే తన భార్యకు అడుగుతాడు, ఇంతకే అమ్మారా అని అడుగుతాడు. అమ్మినప్పుడు ఇంతకే అమ్మాము అని అబద్ధము చెప్పింది. ఆమె కూడా ప్రాణము విడిచింది. ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు రక్షణను పోగొట్టుకుని ఉండరు, ప్రాణం పోగొట్టుకున్నారు, రక్షించబడ్డారు. అయితే వారు ప్రాణము పోగొట్టుకున్నారు. మీకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ ఫలము మీరు కలిగి ఉండాలి. ఇది కలిగి ఉండడానికి మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు.
మీరు కలిగి ఉందా? మీరు కలిగి ఉన్నారా లేదా? మీరు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ ఫలముతో మీలోనికి వచ్చాడు. ఫలములో ఉన్న 9 భాగాలు కూడా మీలో ఉన్నాయి. వాటిని పనిచేయని చుట్ట మీ ఆధీనంలో ఉంది. ప్రేమ చూపించుట మీ ఆధీనము, మరి పేషెన్స్ చూపించుట మీ ఆధీనంలో ఉంది, మరి మంచితనం చూపించుట మీ ఆధీనంలో ఉంది. అన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి. వాటిని చేయడానికి కొన్నిసార్లు వాక్యం తీసుకుని ఇది నాలో ఉందా, ఇది ఏమైనా కొదువు ఉందా, మన అనరాన్ని మాట్లాడుతున్నానా, కోప్పడుతున్నానా, లేకపోతే ఇతరులకు సహాయం చేయకుండా నా చేయిని ఆపుకుంటున్నానా? నీకు దేవుడు చెప్పొచ్చు, మరి నీకు ఇవ్వడానికి దేవుడు చెప్తాడు. ఒక 100 రూపాయలు ఆయనకి ఇచ్చే, ఆయన బాధల్లో ఉన్నాడంటే 100 రూపాయల దగ్గర 50 ఇస్తాననుకోవచ్చు. చేతిలో ఉంది. చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోయి గొప్ప ఆశీర్వాదాలని పోగొట్టుకుందాం. కొన్నిసార్లు దేవుడు మాట్లాడగానే చేసి చూడండి, తర్వాత మీకు వచ్చే ఫలం తర్వాత కనబడుతుంది. కనబడకుండా ఆగదు. ఎవరైతే మీరు చేస్తారో దాని యొక్క ఫలం మీరు తప్పకుండా చూస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలంలో మనతో స్పష్టంగా మాట్లాడు. ఈ ఆశా నిగ్రహము అనే మాట మెలుగుతుండాలి. నేను ఒకవేళ ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేకుండా జీవిస్తున్నానేమో, కోపం రాగానే కోపం చూపించేస్తున్నానేమో, ఒకరి మీద ఏదైనా మాట టక్కని నా మాట ఓపెన్ చేసి నోరు తెరచి వారి మీద ఏదైనా మాట అనేస్తున్నానేమో, వారి మీద జడ్జ్మెంట్ చేస్తున్నానేమో, ఒకరి మీద తీర్పు తీరుస్తున్నానేమో, లేకపోతే నేను చేయకుండా పని చేస్తున్నానేమో, ఈ పాపము నాకు తెలుసు కూడా ఆ పాపములను ఇష్టపూర్వకంగా జీవిస్తున్నానేమో అనే ఆలోచన మీరు చేసుకోవాల్సింది కోరుచున్నాను. కళ్ళు మూసుకుందాం ఒకసారి. ప్రభువా నా దేవా, దావీదు వంటి భక్తుడు ఫెయిల్ అయిపోయాడు. మోషే వంటి గొప్ప భక్తుడు ఫెయిల్ అయ్యాడు. కొన్ని అననీయ సఫీర్ అంటే కొత్తవారు, వారిని ఇద్దరిని మీకు ఎదురు పెట్టండి. ఇంకా ఇటువంటి వారు ఉన్నారు. సౌలు రాజు అలాగే తప్పిపోయాడు. సంసోను తప్పిపోయాడు. ఏలియా కూడా తను భయపడిపోయాడు. ఆ యొక్క జెజబెల్ అనే స్త్రీకి పారిపోవాలని ఇష్టపడ్డాడు, చనిపోవాలనుకున్నాడు. పెద్ద పెద్దవారు కూడా ఈ యొక్క ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ విషయంలో పడిపోతుంటారు. అయితే నీకు నాకు వాగ్దానం ఉంది. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. ఆయనను ఆశ్రయిస్తాం. పరిశుద్ధాత్మను ఆశ్రయించుకుందాం. ఆయన శక్తితో జీవిస్తాం. ఆయన నడిపింపులో ఉందాం. ఆయన ఏమి చెప్తున్నారో విందాం. ఆయన చెప్పే మాటలను వాక్యం ద్వారా లేదా ఆలోచన ద్వారా మీతో మాట్లాడినప్పుడు వాటిని విని వాటి ప్రకారంగా మీరు జీవించాలనే ఒక్క నిర్ణయం ఈరోజు ఉదయకాలం తీసుకుని ఆశిస్తున్నాను. భయంతో కాదు మనం జీవించేది, అర్థము చేసి జ్ఞానముతో జీవించాలి. దేవుని భయం ఉండాలి. అయితే దానికంటే ముఖ్యంగా జ్ఞానముతో జీవించినట్లయితే దేవుని చిత్తాన్ని మనం చేస్తాము. పరిశుద్ధాత్ముడు సాయం చేస్తాడు. ఉదయకాలం ఒక్క నిర్ణయం తీసుకోండి. ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు అనేక సార్లు మాత్రం చెప్తున్నావు కానీ మేము వింటం లేదు ప్రభా. వింటాం ప్రభా, వింటాము తండ్రి, వింటాను, ఏమైనా సరే వింటాము, ఏమైనా సరే వింటాం మేము అని ఒక నిర్ణయం తీసుకొని అనుసరిలో చెప్పుకోనండి. ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధులు చేయుమయ్యా. నా రంగములు
అవును తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి, ఎంతో ప్రేమించి, రక్షణించి, రక్షణ కొనసాగించుటకు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టుక మీ యొక్క పరిశుద్ధాత్మను మాలో పెట్టి, ఆయన ద్వారా పరిశుద్ధాత్మ ఫలమును మాలో ఉంచి, ఆ ఫలమును ఇంకను ఫలించినట్లుగా కృపను చూపించిన. అయితే అనేక సార్లు ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మను గుర్తించక ఆయన యొక్క నడిపింపును పక్కన పెట్టి ప్రభా, మా ఇష్టమును నెరవేర్చుటకే మేము అనేక సార్లు అతురపడుచున్నాము. మమ్మల్ని క్షమించు తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే ఈ యొక్క విషయాన్ని గుర్తించి నిర్ణయం తీసుకున్నారు, కనికరించి బలపరిచి నీ ఆత్మ ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆశానిగ్రహమైనటువంటి మాకందరికీ ఇంకను ఉన్నతంగా దయచేయమని, ఆ సెల్ఫ్ కంట్రోల్లో జీవించడానికి కృప చూపించమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తాం. ఈ వాక్యము మా అందరి హృదయమందు స్థిరపరిచి మహిమాకంత ప్రభావం మీరే పొందుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చప్పట్లు కొట్టుకుందాం. చదువు అదే విధంగా నిలిచి ఉందాం. సహోదరులు మోషే గారు వచ్చి పాట పాడుతున్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి దినమిచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు మనతో అందరితోటి కూడా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఈ దినాల్లో, ఇంచుకాల దినాల్లో ప్రతి సేవకుడు, ప్రతి సంఘంలో వినబడే మాట సిద్ధపాటు కలిగి ఉండమని, సిద్ధపడమని. సిద్ధపడడానికి అర్థం అంటే ఏంటి? సిద్ధపడడం అంటే ఏంటి? ఏ రకంగా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. సెల్ఫ్ కంట్రోల్. దీన్ని అధిగమించినట్లయితే దేవుని సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉంటాం. దేవుని రాజ్యానికి వారసులమై ఉంటాం. ఆయన త్వరగా రానున్నాడు. మన క్రియలు చెప్పున ఆయన మనకి జీతము ఆయన యొద్ద ఉన్నదని ఆయన మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, జీవితం మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ పైనున్నది లోకంలో. ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో? ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు,
దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అంద సందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద సందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మతో నాని దేహాన్ని చంపే మరునికి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మను కాక దేహాన్ని చంపే నరుడికి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా పాడిన సహోదరుని ప్రభు దీవించిన గాక. అవును, మన బ్రతుకును మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. విచిత్రంగా ఏంటంటే శుక్రవారం నాడు ఇదే మాటలు మన మీటింగ్లో మాట్లాడుకున్నాం. శుక్రవారం నాడు అంటే ఆశను దగ్గర మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. అది మన వల్ల కాదు, మన శరీరం వల్ల కాదు. ఎందుకంటే మన బలహీనమని దేవునికి తెలుసు, అందుకని ఆత్మను అనుగ్రహించాడు. ఇది ఆత్మఫలం అంటే అవుట్కమ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిట్ ద్వారా మనం నడిపించబడిన ద్వారా వచ్చే ఫలం. అంతేనా ఆత్మానుసారంగా నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యంలో ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలు నెరవేర్చరు అని చెప్తున్న మాట అది, ఆశ నిగ్రహం గురించి అని. మరి విన్న వాక్య ప్రకారంగా మనము మన కోరికలను, మన ఆలోచనలను, మన నోటిని, మన క్రియలను, మన యొక్క పనులను, మన మాటలను కూడా మనం అదుపులో పెట్టుకొని దేవుని కొరకు జీవించడానికి ఆఖరిగా నేను చెప్పిన మాట ఏంటంటే, నిన్నాడు శుక్రవారం నాడు సాధన చేయాలి. మన యొక్క వంతు మనం పనులు చేయాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనము ఏది చేయాలని మనం అనుకుంటున్నామో అది చేయం. అంటే శరీరం మనల్ని ప్రేరేపించేది చేయకుండా మనం ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. చెడు క్రియలు విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం పాస్టర్ గారు మనకి ఆశీర్వదిస్తారు. కళ్ళు మూసుకుంటే ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమైన తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా.
అయ్యా మరి ఇగో నాయన ఉదయం మొదలుకొని యొక్క సమయం వరకు కూడా ప్రభా మీ యొక్క ఆధ్వర్యంలోను ఆత్మాధ్వర్యంలో ఉంచి నడిపించి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవటానికి ప్రభా యొక్క సమయంలో తన మీ యొక్క వాక్యం వినటానికి కూడా కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరు మాలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. నాయన మీరు నిత్యము మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నాయన ఆత్మానుసారంగా నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా పరిశుద్ధాత్మను ప్రభా మేము నాయన మరి దుఃఖపరచుకున్నట్లుగా ప్రభా నా తండ్రి ఓ ప్రభా ఆత్మ చెప్పు మాట వినటానికి కృప అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి ప్రభా. నాయన మేము ప్రభా నీ యందు బలపడటానికి సహాయం చేయండి ప్రభా. నాయన ప్రభా మేము ఎప్పుడైతే ప్రభా ఆత్మానుసారముగా నడుచుకుంటామో నాయన అవును ప్రభా యొక్క శరీర ఇచ్చలను ప్రభా మేము నెరవేర్చము తండ్రి ప్రభా. నాయన ప్రభా మీలో మేము సరైన మార్గంలో నడుచుకుంటాం తండ్రి ప్రభా. స్తోత్రాలు తండ్రి. వినిన వాక్యము తండ్రి మర్చిపోనక ప్రభా తండ్రి విడిచిపెట్టక నా తండ్రి ప్రభా. నాయన ప్రభా మేము మీ మార్గంలోనూ మీ మాట చెప్పున నడిచి ప్రభా మీ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయం చేయని ప్రార్థించుకుని వేడుకొచ్చినాం తండ్రి. మరి ఇదిగో యొక్క సమయంలో తండ్రి యొక్క బిడ్డలు ప్రభా ఇగో నాయన మీ సన్నిధానంలోకి తీసుకొచ్చినటువంటి ప్రభా యొక్క ప్రభా నాయన అర్పణలు నా తండ్రి ప్రభా యొక్క కానుకలు ప్రభా మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. నాయన ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ఆశ్రయించండి ప్రభా. నాయన వారికి ప్రభా మీరు వాగ్దానం చేసినట్టుగా తండ్రి ప్రభా మరి నాయన ప్రభా వారికి తిరిగి నాయన మరి మరి అత్యధికముగా దయచేయి దేవుడు కనుక నాయన ప్రతి వారిలోనూ మీరు ఆ ప్రభా అత్యధికమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇండియా దేశంలో బిడ్డలు కుటుంబాలను ఆశ్రయించండి తండ్రి. ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభా. స్తోత్రములు నాయన ప్రభా ఎటువంటి అవసరతలు ఇబ్బందులు ఉన్నాయో సమస్తమును ఎరిగిన దేవుడవు కనుక నాయన నీ బిడ్డలకు ఏది కొదువు లేకుండా నాయన ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మా చిన్న బిడ్డలను దీవించి ఆశ్రయించండి తండ్రి. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధపడుచున్న బిడ్డలకు కూడా ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో తండ్రి నాయన మేమందరము తండ్రి నాని యొక్క కార్యక్రమం ముగించుకుని మా గృహాలకు వెళ్ళినట్టుండగా తండ్రి మీరు మాకు తోడుగాను సహాయంగా ఉండి క్షేమంగా తోడుకుని వెళ్ళండి ప్రభా. అయ్యా మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే నాయన వచ్చే వారము ఈ రీతిగా మేము కూడుకొని మేము స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహాకృపను మాకు కలుగు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు నిలపన తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.